ఈ వీడియో ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9 గురించి అనుకుంటారో దాని గురించి కాదు. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అండ్ నా లైఫ్ స్టోరీ మొత్తం ఇక్కడ ఉంటుంది. బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకే కాకుండా నా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి దీనికి ముందు పడ్డ స్ట్రగుల్స్ ఉంటాయి, దీనికి ముందు నేను ఫేస్ చేసిన కష్టాలు ఉంటాయి. మీలో ఎవరైతే భయంకరమైన ప్రాబ్లమ్స్ నుంచి వచ్చిన ఫ్యామిలీ, భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఫ్యామిలీ అండ్ భయంకరమైన ప్రాబ్లమ్స్ ఇప్పటికీ ఫేస్ చేస్తున్న వాళ్ళకి, ఇప్పటికీ సక్సెస్ రాని వాళ్ళకి ఏంటి, అలాంటి వాళ్ళకి ఇది చాలా మోటివేటింగ్గా ఉండబోయే వీడియో. ఎవరైతే కష్టాలు ఫేస్ చేస్తున్నారో, ఎవరికైతే ఇక్కడికి ఇంకా సక్సెస్ రాదురా అనేసి ఆ ఇదిలో ఉండిపోతున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో. దాంతోపాటుగా మన సబ్స్క్రైబర్స్ చూడాల్సిన వీడియో. ఖచ్చితంగా నా లైఫ్ జర్నీ గురించి ఉంటుంది, బిగ్ బాస్ వీడియోస్ గురించి ఉంటుంది, బిగ్ బాస్ గురించి ఉంటుంది. అన్ని రకాల యాంగిల్స్ అన్నీ కవర్ చేస్తారు. మోస్ట్ ట్రాన్స్పరెంట్గా, మోస్ట్ జెన్యూన్గా, మోస్ట్ అన్ప్రిపేర్డ్, అసలు ఏ ప్రిపేర్ కాకుండా నార్మల్గా మాట్లాడేస్తాను. వన్ బై వన్ స్టార్ట్ చేస్తాను. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా మాట్లాడతాను. ఫస్ట్ మీరు లైక్ చేసి స్టార్ట్ చేయండి. అందరూ అట్లీస్ట్ నేను ఒక 20,000 to 30,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేస్తారు. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారో, నా జర్నీ మొత్తం చూస్తూ వస్తున్నారో లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా చూస్తున్నారో, 1 million సబ్స్క్రైబర్స్ ఈ సీజన్లో మనం రీచ్ అవ్వబోతున్నాం. సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. యాక్చువల్గా నా పేరు ఆదిరెడ్డి కాదు, బొడ్డు వెంకట ఆదినారాయణ రెడ్డి, AUDI. యాక్చువల్గా మా ఫ్రెండ్స్, నేను చిన్న జాబ్ ఒకటి చేశాను బెంగళూరులో. అప్పుడు అనేవాళ్ళు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఎట్ట ప్రొనౌన్స్ చేశారంటే, ఆడి, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆడి అంటారు. ఆ పేరు అలా ఉంటుంది. మా హెడ్ మాస్టర్ రాశారు, రామచంద్రరావు గారు, ఆదికి AUDA అని రాశారు. అండ్ నా పేరు కూడా మొత్తం పట్టదు రిజిస్టర్లో, బొడ్డు వెంకట ఆదినారాయణ రెడ్డి. అంత పేరు పట్టకపోయేసరికి BVAN రెడ్డి అని రాసేవాళ్ళు. అలా ఇప్పటికి కూడా చాలా వాటిలో BVAN రెడ్డి ఉంటుంది, బ్యాంకులు కానీ అట్లా. సో నా పేరు అది ఆదిరెడ్డి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దాని క్యాస్ట్ ఫీలింగ్ ఇది ఏది కాదు. వేరే ఇప్పుడు ఎట్లా అంటే, ఫస్ట్లో కొన్ని ఇది వల్ల ఆదిరెడ్డి అనేది నాది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదిరెడ్డి అనేది ఆటోమేటిక్గా అదే పేరు పెడితే రికగ్నైజ్ చేస్తారని ఆదిరెడ్డిని పెట్టడం జరిగింది. అంతమించి వేరే ఇదే లేదు. బొట్టు వెంకట ఆదినారాయణ రెడ్డి. మా ఊర్లో కూడా ఈ ఆదిరెడ్డి అనేది ఎంత ఫేమస్ అయిందంటే, ఇప్పుడు నాకు మా నాన్న కూడా ఆదిరెడ్డి, ఆదిరెడ్డి అంటాడు. ఎవరు కూడా ఆదినారాయణ రెడ్డి అనేది మర్చిపోయారు. నేనే ఊహించలే ఆదినారాయణ రెడ్డి నుంచి ఆదిరెడ్డికి వస్తుందని నా లైఫ్లో ఊహించలే. ఇప్పుడు పాయింట్కి వద్దాం. యాక్చువల్గా ఒక్కొక్కటి రాసుకున్నాయి, దేని ఏమేమి పాయింట్లు కవర్ చేయాలని రాసుకున్నాను, అంతేగాని ప్రిపేర్ అయింది ఏం లేదు. జస్ట్ పాయింట్స్ కవర్ చేద్దాం, ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు లెంత్ ఉండొచ్చు, కానీ జెన్యూన్గా, ట్రాన్స్పరెంట్గా మీ అందరికీ చాలామందికి ఉపయోగపడేటట్టే ఉంటుంది. అంటే లైఫ్ని నేను ఎలా డీల్ చేసుకుంటూ వచ్చాను, ఇప్పటికీ ఫ్యామిలీని ఎలా రన్ చేస్తున్నాను, గొడవలు లేకుండా అందరికీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ సత్సంబంధాలు ఉండేలాగా, ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటికి ఎలా వచ్చాను, ఇది బిగ్ బాస్ ఎలా పనిచేసింది, అన్నీ వెరీ ట్రాన్స్పరెంట్గా చెప్తా, జనాలకు ఉపయోగపడేటట్టు చెప్తా. చాలా మోటివేటింగ్గా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నా. అది మీరే చెప్పాలి కామెంట్లోనే. తర్వాత వచ్చేసరికి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ ఎందుకు చేసాం, ఇది తెలియాలంటే యాక్చువల్గా మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనలేను, కానీ ఇది ఎంత లెంత్ ఉన్నా మీరు చూస్తారన్న నమ్మకం ఉంది. అందుకనే దీన్ని లెంత్ ఉండకూడదు అనేసి చేస్తే వర్కౌట్ కాదు. అన్నీ నేను మనస్ఫూర్తిగా చెప్పలేను. యాక్చువల్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నాం. మా తాత వాళ్ళకి 100 ఎకరాలు ఉండేది అనేసి టాకు. మా నాన్న ఇప్పుడు చెబుతాడు 100 ఎకరాలు రాని. ఏం చేశారంటే, పెద్ద ఫ్యామిలీ, 7-8 మంది ఉన్నారు. 7 మంది, 5 మంది అక్కలు, ఇద్దరు అన్నదమ్ములు. మా నాన్నకి మా పెదనాన్నకి డిఫరెన్స్ 22 years. అంటే అర్థం చేసుకోండి, మా నాన్న పుట్టిన వెంటనే మా పెదనాన్నకి ఆల్రెడీ పెళ్ళి ఉందంట. అది అర్థం చేసుకోండి. ఇక మా నాన్న పుట్టే డైకి వాళ్ళ అన్నకి పెళ్ళి అయిపోయింది. సో అంత పెద్ద ఫ్యామిలీ. సో ఆస్తులు అందరూ పంచుకోగా మాకు ఒక 9 నుంచి 10 ఎకరాలు వచ్చింది. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఫ్యామిలీస్ పల్లెటూరులో ఎలా ఉంటుందంటే, ఆస్తులు పంచుకున్నట్టే ఉంటుంది, కానీ పంచుకున్నట్టుగా ఉంటుంది. ఎవరిది ఎక్కడ ఉంటుంది చేసుకుంటుంటారు. గురించి ఆ పేపర్లో వ్యాలిడ్ పాస్బుక్లు అట్లా ఏమి ఉండవు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుసు. దానివల్ల ఏంటంటే, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని అమ్ముకోవడం కానీ, దాన్ని సేల్ చేసుకోవడం కానీ, అలా చేసుకోవడానికి వర్కౌట్ కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ చేయాలి తప్పించి ఆ పొలాలను ఎవడు అమ్ముకోడు. ఒకవేళ ఆ 10లో 2-3 ఎకరాలు కానీ అమ్ముకోగలిగే పొజిషన్ ఉన్నా అమ్మరు. ఎందుకంటే ఆ 2-3 ఎకరాలు మళ్ళీ లోన్లో ఉంటాయి. ఆ లోన్లో ఉన్నాయి అమ్మలేం. సో ఇట్లా పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుసు, ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అదేది అమ్మలేం. దట్టు మేము ఆ 10 ఎకరాలు ఉండేది. అట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ కాదు, ఒక ఇల్లు ఉండేది.
ఒకటి కాదు 2-3 ఇల్లు ఉండే, మర్చిపోయారు. 2-3 ఇల్లు, ఒకటైతే పెద్ద పెంకుటిల్లు, ఇంకొకటి పెద్ద ఇల్లు ఉండేది నేషనల్ హైవేలో. ఇప్పుడు నేషనల్ హైవే ఒకప్పుడు చిన్నది 3.5 మీటర్ల రోడ్డు. ఆ పెద్ద ఇల్లు దగ్గర ఉండేది ఒక చెట్టు గారికి అమ్మేశాం. అదేనా మా అక్క పెళ్లి టైంలో అమ్మాం. మా అక్క పెళ్లి టైంలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మా అక్క పెళ్లి టైంలోనే దానికి ముందు అప్పులు అన్నీ కలిసి దాన్ని 2,25,000 మా నాన్న అమ్మాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, సేమ్ సిచ్యువేషన్స్ మీరు ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళ హోప్ ఉండాలి. అంత సిచ్యువేషన్ నుంచి వచ్చి నేను ఎలా సక్సెస్ అయ్యాను అనేది క్లియర్గా చెప్తా. నా దగ్గర టాలెంటే లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టాలెంట్. క్లియర్గా చెప్తాను, నా దగ్గర ఏ టాలెంట్ లేదు. నాకంటే మోస్ట్ సక్సెస్ఫుల్, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ కష్టాల్లో ఉన్నారు ఇప్పటికీ. నాకు అసలు టాలెంటే లేదు. నేను అందుకని చెప్దాం అనుకున్నా ప్రాసెస్ ఎలా జరిగిందని. అలా స్టార్ట్ అయింది మా అప్పులు. 11 లక్షలు ఓట్లు, 10,70,000, 11 లక్షలు ఆల్మోస్ట్ అప్పులు. బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి. ఎందుకంటే పొగాకు ఉండేది మా సైడ్ అంతా. పొగాకు వేసిన ప్రతిసారి ఏంటంటే పొగాకు కాస్ట్ డిపెండ్స్ ఆన్ కలర్. ఏ కలర్లో వచ్చింది పొగాకు ఏం చేస్తారంటే, ఒక రూమ్లో వేసి పొగాకు ఆ లీఫ్ని కాలుస్తారు. కాల్చిన తర్వాత దేవుడి మీద దయ, అది ఏ కలర్ వస్తే దేవుడు తెలుసు. కాల్చిన తర్వాత అది ఒకసారి వైట్ కలర్, ఒకసారి బ్లాక్ కలర్, ఒకసారి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో వచ్చిన కలర్ని బట్టి కాస్ట్ డిపెండ్ అవుతుంది. వైట్ కలర్లో వస్తే ఎక్సలెంట్ కాస్ట్ వస్తుంది, ఎక్సలెంట్ రేట్ ఇస్తారు. సో అలా అది వేసిన ప్రతిసారి మా నాన్న హ్యాండ్ వర్కౌట్ అయ్యేది కాదు. ప్రతిసారి లాసు బ్యాంక్ లోన్స్ తీసుకుని 2-3 సార్లు లోన్స్ పెరుగుకుంటూ వెళ్ళిపోయి. సో అప్పుడుతో స్ట్రక్ అయిపోయింది. ఆ తర్వాత 11 లక్షల లోన్స్ మామ. నేను 2013 వచ్చేసరికి 9 lakhs 7 lakhs అంత రేంజ్లో లోన్స్ ఉన్నాయి. మా అమ్మ చనిపోయారు. మా అమ్మ ఎలా చనిపోయారో మీరు ఆల్మోస్ట్ అందరూ తెలుసు. మా అమ్మ ఒక సిచ్యువేషన్లో సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఊరేసుకొని చనిపోయారు. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక మదర్ ఊరేసుకొని చనిపోవడం. అదే ఫ్యామిలీలో మా సిస్టర్ బ్లైండ్ పర్సన్. మేము ఇద్దరు ఉన్నాం. మేము 4 మనుషులు, 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా ఇద్దరికి పెళ్లి కాలేదు. మా సిస్టర్ బ్లైండ్ పర్సన్. నాకు వచ్చేసరికి నేను అప్పుడు 6.3 హైటు, 50 kgs వెయిట్. నేను బీటెక్ చదివేటప్పుడు అప్పుడు బీటెక్ చదువుతున్నా. బీటెక్ కూడా ఎట్లా తెలుసా, డిగ్రీ కంప్లీట్ కాకుండా డిగ్రీ డిస్కంటిన్యూ చేసి మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడు డబ్బులు విషయం ప్రాబ్లమ్స్ అయ్యి ఆరోగ్యశ్రీ కదా ఇదేదో ఉంది చూసారా, ఫీజు రీంబర్స్మెంట్ అప్పుడే చెప్పేటారు 2009లో. 2009 నాది 2007 బీటెక్ ఉండాల్సింది. నేను 2007 నుంచి 2009 దాకా టైం వేస్ట్ చేసుకొని డిగ్రీ చదివా. డిగ్రీ 3rd ఇయర్లో డిస్కంటిన్యూ అయ్యి 2009లో ఫీజు రీంబర్స్మెంట్ ఉండేసరికి బీటెక్లో జాయిన్ అయ్యా. బీటెక్లో జాయిన్ అయ్యి ఎండ్ అయిపోయి క్యాంపస్ సెలక్షన్లో నోవాకామ్ డిజిక్రానిక్ సంథింగ్ కంపెనీ ఒక 10 మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం కాలేజీ మొత్తం మీద నేను ఒకటి సెలెక్ట్ అయ్యా. నేను కొంచెం ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడేదిలే. ఇప్పుడు ఏం నేను అంత తోపు కాదు, అప్పట్లో తోపు. అలా ఫీల్ అయ్యేది బయట జనాలు కానీ నా క్లాస్మేట్స్ కానీ ఇంగ్లీష్ అల్లాడిస్తారని. సో అట్లా నాకు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చింది. తర్వాత మా మదర్ చనిపోయేసరికి దానికి పోలేకపోయాను. ఆ మదర్ చనిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ 5 years అసలు అక్కడ ఆగిపోయింది నా లైఫ్. అసలు ఆ మదర్ చనిపోయిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, చిన్న జాబులు 2 చేశాం. ఒకటి వచ్చి మన కృష్ణపట్నం పోర్ట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఒక జాబ్ చేశాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అది. ఆ జాబ్లో 8,000 నేను ఇచ్చేవాళ్ళు. ఆ జాబ్ కూడా 2 months ఏం చేశాను. 2 months చేసిన తర్వాత వేరే జాబు 15,000 ఇస్తారంటే నా జాబ్ కూడా కాదు. అప్పుడున్న సిచ్యువేషన్స్ అయ్యి నేను నా పొజిషన్ చెప్తానండి. ఆ జాబ్ చేసే టైంలో నాకు 8,000 ఇచ్చేటప్పుడు మాకు కంపెనీ బస్సు వచ్చేది. కంపెనీ బస్సు మమ్మల్ని ఒక క్వార్టర్స్ లాగా ఉండేది. దాంట్లో ఒక రూమ్లు ఇచ్చేవాళ్ళు. దాంట్లో అంటే రూమ్ కూడా కదా, అందరూ ఒకే దాంట్లో పడుకునేది మంచాలు ఇచ్చి. అక్కడ ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, అప్పుడున్న సిచ్యువేషన్కి నేను 50 kgs వెయిట్, లావు పెరగాలి, పెళ్ళి అవ్వాలి కదా. అప్పుడు నాకు 25, 24, 25 ఏళ్ళు. నాకు లావు అవ్వాలి కదా అనే ఉద్దేశంతో 50 kgs వెయిటే కాబట్టి రోజు నాకు ఎప్పటికీ గుర్తుమామా, ఎవ్రీడే 2 అరటిపండ్లు తినేది. వేరే తినే స్తోమత లేక. ప్రామిస్ చెప్తాను, నేను ఏది అబద్ధం చెప్పను. బాగా కొంచెం సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తుంటారు అనేసి అనుకుంటా ఉండేవాడు నేను కూడా. సుత్తంతా చెప్తారు లేరా, కష్టాలు పడ్డం అది ఇది అంటారని. కానీ నేను ఫేస్ చేశాను. ప్రతిరోజు 2 అరటిపండ్లు తినేది. మా అక్క చెప్పాను, అక్క నాకు అప్పుడు అట్లా అనిపించేది, అక్క బాధ అనిపించేది. అంటే నాకు లావు అవ్వడానికి ఏం చేయాలంటే, ఎక్కువ తినాలంటే డబ్బులు ఏం లేవు. ఎవ్రీడే 2 బనానాస్ తినేవాడిని. అది బనానాస్ తినాలి, తింటే ఏమైనా లావుతామని అట్లా తింటా ఉండేవాడిని. ఎవరి దగ్గర ఏం తినకుండా, ఏ అలవాటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జాబ్ కాకుండా వేరే జాబ్ సివిల్ ఫీల్డ్లో ఆ తార్ రోడ్లు వేసే కాడ ఒక జాబు. అది ఆ తార్ రోడ్లు చెక్ చేసుకునేది. ఫుల్ బ్లాక్ అయిపోయి మొత్తం ఇదంతా కాలిపోయేటట్టుగా ఉండేది. అప్పుడు నేను మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో అనుకుంటా. దాంట్లో జాయిన్ అయ్యా. వేరే వాళ్ళు పిలిచేసరికి నా డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ వదిలేసి దాంట్లోకి వెళ్ళి 2 years చేశాను. ఆ తార్ రోడ్ల దగ్గర తార్ రోడ్ మెజర్మెంట్ అది భయంకరమైన హీట్లో పనిచేసేది కర్ణాటకలో. అప్పుడు నేను కన్నడ నేర్చుకున్నాను. అక్కడ కన్నడ నేర్చుకున్నాను. తర్వాత ఏం చేశానంటే, ఇది కాదరా లైఫ్ అనేసి బ్యాంక్ కోచింగ్ వెళ్ళాం. బ్యాంక్ కోచింగ్ 3 years కష్టపడాం. ఆల్మోస్ట్ 0.5 1 మార్క్తో 0.5 మార్క్స్తో ఈ
చాలా జాబులు మిస్ అయ్యాయి, చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత అది నాకు 28 years వచ్చిన తర్వాత అది కూడా పోయింది, నా ఏజ్ అయిపోయింది. తర్వాత 50,000 అప్పు తీసుకుని మా అక్క దగ్గర, ఆ అక్క అప్పు కూడా మా సిస్టర్ పెన్షన్ డబ్బులు ఏతోనే అవి పెంచుకుంటూ మా అక్క దగ్గర పెట్టింది, వడ్డీకి తిప్పుకొని ఆ 50,000 మా చెల్లెలు తీసుకుని మా అక్క ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఒక ల్యాప్టాప్ కొన్నాను 35,000 పెట్టి. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నాను, C++ సంథింగ్. అది జాయిన్ అయిన వెంటనే వేరే చోట డిజిటల్ మార్కెటింగ్లో ఒక జాబ్ వచ్చింది. నేను మా బంధువులదే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ జాయిన్ అయ్యాము. అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎక్కడ స్టార్ట్ చేయాలనిపించిందంటే, ఒకరోజు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 2లో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంట్లో వస్తే తింటూ ఉండేవాడిని, ఇక్కడే కావాలి దగ్గర ఉండేది. అప్పుడు బిగ్ బాస్ చూస్తూ ఉండేవాడిని. అప్పుడు కామన్ మ్యాన్ ఆడిషన్స్ జరిగింది బిగ్ బాస్లో సీజన్ 2లో. అప్పుడు నేను ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని నా హెయిర్ ఎగిరేలాగా చూసుకొని అది బిల్డప్గా ఉండాలని, అంటే చిన్నపిల్లల చేష్టలు. బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండి అది వెళ్ళాలి, లైఫ్ మారుద్ది అనుకుని ఇల్లు కట్టియాలి మా నాన్నకి, మా నాన్న మా ఇంటికి బాస్, మా నాన్నకి ఒక మంచి ఇల్లు కట్టించాలి, మా నాన్న అప్పులన్నీ తెచ్చాలని అలాంటి మాటలతో స్టార్ట్ చేసి ఒక వీడియో ప్రిపేర్ చేసి పంపించాను బిగ్ బాస్ టీవీకి. అప్పట్లో అది సెలెక్ట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, అయిపోయింది. తర్వాత అది నాకు గుర్తుంది కదా, సేమ్ ఆ వీడియో పంపించిన తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 40-50 రోజులైంది. ఆ వీడియో పంపించిన తర్వాత 2 రోజుల తర్వాత నేను బెంగళూరులో జాబ్కి వెళ్ళాను. అదే సాఫ్ట్వేర్ కోచింగ్కి వెళ్ళి తర్వాత జాబ్ జాయిన్ అయ్యాను డిజిటల్ మార్కెటింగ్లో. ఇదే ఉంది నాకు గుర్తుంది, బిగ్ బాస్ చూస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఉండాను, పీజీలో ఉండి అక్కడ వీడియో స్టార్ట్ చేశాను. ఎట్లా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టున్నా, దానికి ఒక 2 సంవత్సరాల ముందే పెట్టా. ఆ యూట్యూబ్ ఛానల్లో రైతుల గురించి వీడియోస్ పోస్ట్ చేశాను. రైతులకు అన్యాయం జరుగుతుంది, అది జరుగుతుంది, శ్రీరెడ్డిని చూపిస్తున్నారు కానీ రైతులు చూపించారు, రైతులకి ధరలు లేవు, అది లేదని ఒక 4-5 వీడియోస్ చేస్తున్నా. అది కొన్ని వైరల్ అయినాయి, కొన్ని అసలు వైరల్ కాదు, 100 మంది కూడా చూడలేదు, మా ఊళ్ళో అట్ట చూశారు. అది వదిలేసా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ రివ్యూస్ చూసాను. అప్పటికే 2-3 రివ్యూర్స్ ఉండేవాళ్ళు. చూసి ఎరా రివ్యూస్ భయంకరంగా వ్యూస్ వస్తున్నాయి అనేసి మా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటే, నీకంటే కోతనాయాలు ఎవరున్నారు, నీకంటే దారుణంగా ఓవర్గా మాట్లాడే వాళ్ళు లేరు, చూడండి లైఫ్ నీకు ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్లో నేను నా కొడుకు ఆపలేడు. నీ బంధువులు, కుళ్ళుకుంటున్న బంధువులు, నీ మీద గ్రడ్జ్ పెట్టుకున్న బంధువులు, నీకు కోపం, నీ మీద ఎనిమిటీ పెట్టుకున్న ఎనిమీస్ కానీ ఎవడు ఆపలేను నేను టైం వస్తే. అలా జరిగిపోద్ది. నాకు అసలు బిగ్ బాస్ రివ్యూస్ చేయాలని కానీ, బిగ్ బాస్ వీడియోస్ చేయాలని కానీ, దానికి డబ్బులు వస్తాయి నాకు నో ఐడియా, అస్సలు ఏమీ తెలియదు. కామెడీగా ఒకరోజు నైటు నేను నా ఫ్రెండు డిస్కషన్లో, జస్ట్ కామెడీగా డిస్కషన్లో, ఎట్రా కౌశల్ గురించి వీడియో చేయాలి, పెడతా అన్న కౌశల్ గురించి వీడియో చేయి, నీకేంటో అత్తినాయాలు, నువ్వు అత్తి మాట్లాడు అనేస్తే ఇట్లా ఊరికే ఇలా పెట్టాలి వీడియో అని కూడా తెలియక ఇలా పెట్టి వర్టికల్గా పెట్టి వీడియో చేసి, ఏరా ఒక్కొక్కడికి ఎట్లా అనుకుంటున్నారు, కౌశల్ అంటే ఏమనుకుంటున్నారు, కౌశల్ జోలికి వస్తారు మీరు, అలా నోటుకు వచ్చిన ఓవర్ యాక్షన్ మాట్లాడా పిల్ల చేష్టాలని. ఆ రోజు వైరల్ అయింది. అప్పట్లో కుక్కు టీవీయా, యోయో టీవీ అని, యోయో ఛానల్ అని అట్లాంటి ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ నా వీడియోని షేర్ చేసుకున్నారు. అందరూ భయంకరమైన వైరల్, ఏంట్రా ఇంత కూతురు కొడుకు ఇంత ఓవర్గా మాట్లాడుతున్నాను. అది ఆ రోజుతో స్టార్ట్ అయింది మావా. జస్ట్ ఫన్నీగా, కామెడీగా, సంబంధమే లేకుండా నాకు అసలు అన్ఇంటెన్షనల్గా స్టార్ట్ అయిన యూట్యూబ్ జర్నీ అది. నార్మల్గా బిగ్ బాస్ అంటే ఇష్టం, జస్ట్ కామెడీగా మాట్లాడా, అందరూ చేస్తున్నారు మనం కూడా చేద్దాం అనేసి వేరే వాళ్ళు చెప్తే ఆ వీడియో చేసిన తర్వాత ఏ వీడియో కూడా నాది వైరల్ అవ్వకుండా లేదు. ఫస్ట్ టైం అంటే నీ దగ్గర ఏ టాలెంట్ ఉందో తెలీదు, డెస్టినీ నేను నడిపిస్తుంది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్ అసలు అన్ఇంటెన్షనల్గా జరిగింది. డెస్టినీ నిన్ను ఎట్లా నడిపిస్తుంది అంటే, నువ్వు ఏమవ్వాలో రాసి పెట్టి ఉంటుంది, నువ్వేమవ్వాలో ఒక టైంకి అవుతావు. నువ్వు లైఫ్ని హ్యాంగ్ చేసుకోవడమో, లైఫ్ని ఫినిష్ చేయడమో, లైఫ్ని ఎండ్ చేసుకోవడమో కాదు. మా మదర్లాగా కానీ ఇంకొకరిలాగా కానీ నాది, నేను సక్సెస్ అయ్యే టైంకి నాకు 28 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అయింది. 28 సంవత్సరాలు చిల్లర. సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. సన్నంగా అసలు దారుణంగా అంటే సిచ్యువేషన్ అంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వదు, నా లైఫ్ సెటిల్ కాదు, నేను ఇంకా ఊతికి బతికానని భుజాల మీద బరువు ఉంటుంది, ఈ భుజం మీద ఆ భుజం మీద బరువు ఉండి ఏం చేయాలా లేని సిచ్యువేషను, తలలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ తిరుగుతూ ఉంటాయి. అంటే మైండ్ బాడీ ప్రజెంట్ ఉంటుంది, మిగతా నా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, పబ్బులు తిరుగుతుంటారు, మనమేమో వాళ్ళు పబ్బులకి పిలిచినా కూడా డబ్బులు లేవు కదా, మన పరిస్థితి బాగాలేదు కదా, ఇప్పుడు మనం ఏంటి పోయేది అనేసి మన మైండ్లో వేరే తిరుగుతూ ఉంటాయి, తెలియని ఆలోచనలు, మనం ఎలాగో కనపడుతుంటాం. అలాంటి సిచ్యువేషన్లో ఉండింది అప్పుడు. అది ఇలా మారద్దని ఎవరైనా అనుకుంటారా? ఆ టైంకి మార్చింది, డెస్టినీ మార్చింది, అంతే. సిచ్యువేషన్ వచ్చింది, ఆ తర్వాత వెనక్కి తిరిగి సోలా. అలా యూట్యూబ్ ఛానల్ తెలియకుండా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్టింగ్గా ఉందో లేదో తెలీదు, నా జర్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. 9 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఒక అనామకుడు భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న టైంలో మీరు నా వెనక నిలబడ్డారు గట్టిగా. అసలు ఏంటి బిగ్ బాస్ వీడియోస్కి ఒక మనిషి నిలబడి మాటలతో ఒక 40-50 నిమిషాలు వీడియో పెడితే ఆ మాటలు చూసి ఎంకరేజ్ చేయడం వల్ల నాకు డబ్బులు రావడం, నా లైఫ్ సెటిల్ అయింది.
అసలు అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ నాది. ఏ రోజు కూడా మామ నేను ఇప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నానో, ఏదైతే అన్నం తింటున్నానో, ఏదైతే మా ఫ్యామిలీ బాగుందో, నేను నా కళలో కూడా నేను నిద్రపోయేటప్పుడు కూడా నేను ఇప్పుడు నా లైఫ్ ఏదైతే ఉందో నేను నిద్రపోయేటప్పుడు కూడా ఇలాంటి లైఫ్ ఉంటుందని నా కళ్ళలో కూడా ఇలాంటి డ్రీమ్ నేను రాలేదు. నాకు ఇంత మంచి డ్రీమ్ రాలేదు కళ్ళలో కూడా. నా కళ్ళలో ఎప్పుడు వచ్చే డ్రీమ్ ఏంటి తెలుసా? 2013, 2014 టైంలో ఏ గవర్నమెంట్ వస్తుందా, ఆ గవర్నమెంట్ రైతు రుణమాఫీ అనౌన్స్ చేస్తే దేవుడా ఆ గవర్నమెంట్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. ప్రతిరోజు కోరుకునేవాడిని, ప్రతి పేపర్ చదివేవాడిని. ఎవరు ఏమేమి హామీలు ఇచ్చారు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా, అరే దేవుడా అది పోవాలరా, నా రుణమాఫీ ఎవరైతే ఇచ్చారో ఆ రుణమాఫీ వస్తే చాలు వాళ్ళకే ఓటేయాలి, వాళ్ళే గెలవాలని నా ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడిని. అరే వాళ్ళకి ఏంట్రా, వాళ్ళైతే చేస్తారా వీళ్ళైతే చేస్తారని అంత పిచ్చిండేది. అదొక్కటే డ్రీమ్ నాకు, అది పడాలి. అండ్ మా ఊర్లో నేషనల్ హైవే వస్తుందని అప్పుడు అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. ఆ టైంలో 2013, 2014 పీక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు ప్రతిరోజు గ్రంథాలయం ఉండేది మా ఊర్లో వరకుటపల్లిలో. ఆ గ్రంథాలయంకి వెళ్ళి నేషనల్ హైవే రిలేటెడ్ న్యూస్ ఏమన్నా ఉందా, ఎవరైనా పడిందా అని చెక్ చేస్తూ ఉండేది కంటిన్యూస్గా. ఏమన్నా వస్తే ఆ నేషనల్ హైవే వస్తే మా ల్యాండ్, మా ఊరు నేషనల్ హైవేలో ఉంటుంది మా ఇల్లు, అదేమన్నా రేట్లు పెరుగుతాయేమో, అది అమ్మొచ్చేమో, మా ఊరిలో 2-3 ఎకరాల పొలం నేషనల్ హైవే పక్కన ఉంటుంది, అదేమన్నా రేట్ వస్తుందేమో, అంతే ఆశలు. ఇదేది ఊహించుకోలేదు నేను. ఇప్పుడు ఫాస్ట్గా లాగిద్దాం. ఆ తర్వాత అలా స్టార్ట్ అయింది మామ. స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేశాక ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది? స్టార్ట్ చేశాక ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. సీజన్ 2లో కౌశల్, అప్పుడు వన్ సైడెడ్ కౌశల్ రిలేటెడ్గా ర్యాలీలు, ఆర్మీలు ఏదైతే చేసాం, పిల్లశాస్త్రాలన్నీ చేసాం. బట్ హీ ప్లేడ్ వెరీ వెల్. ఆ పైకి తోప్ కంటెస్టెంట్ ఆయన. సో ఆయన సపోర్ట్ చేసాం. దానికి నాకు డబ్బులు ఏం రాలేదు. 42,000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ ఛానల్ ఇప్పటికి ఉంది. నాకు దాని రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఒకరోజు షేర్ చేస్తాను మీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటే. దానికి చేశాను. దానికి పాయింట్ ఏంటంటే దానికి మానిటైజేషన్ అవుద్ది, దానికి డబ్బులు వస్తాయని పాయింటే తెలియకుండా 40,000 సబ్స్క్రైబర్లు, లక్షల్లో వ్యూస్ పోయినాయి. డబ్బులు రూపాయి రాలే నాకు ఆ సీజన్ 2లో. ఆ సీజన్ 2లో లాస్ట్ దాకా రాలా. లాస్ట్ ఒక 20-30 రోజులు మాత్రం మానిటైజ్ చేయడానికి వేరే ఛానల్ పెట్టి, ఈ ఛానల్ వదిలేసి ఇంకో ఛానల్ పెట్టి దాన్ని మానిటైజ్ చేసిన తెలియక ఇది అవ్వాల, ఏదో టెక్నికల్ ఇష్యూల వల్ల అవ్వాల. ఇంకో ఛానల్ పెడితే ఆ సీజన్ 2 నుంచి నా ఫస్ట్ టైం బిగ్ బాస్ రివ్యూస్కి 42 లక్షలు వచ్చింది మా. 42 lakhs కదా, 42,000, 42,000 రూపాయలు వచ్చాయి ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 2కి. నాకు గుర్తున్నందుకు అంతే 42,000 వచ్చాయి. ఆ తర్వాత సీజన్ 3కి 7-8 లక్షలు వచ్చాయి. 7-8 లక్షలు వచ్చాయి, 8 లక్షలు చేంజ్ వచ్చాయి. ఆ తర్వాత సీజన్ 4కి దానికంటే ఎక్కువ వచ్చాయి. వీటన్నిటి గురించి లాస్ట్లో మాట్లాడతా, మనీ రిలేటెడ్ కూడా. అలా వచ్చింది. ఫస్ట్ ఇన్కమ్ అయితే 40,000. ఆ తర్వాత నాకు గుర్తింపు తీసుకొచ్చిన సీజన్, ప్రతి పాయింట్ గురించి చెప్తామో. సీజన్ 4లో అభిజిత్ నాకు ఫస్ట్లో నచ్చేదిలే. ఫస్ట్ 3 వారాలు అభిజిత్ని ఏకపరేసాను. ఎవరా కంటెస్టెంట్ కూర్చునే తప్ప ఏమి చేయట్లేదు కదరని భయంకరమైన ట్రోల్స్ ఫేస్ చేశాను. అసలు ఎవడరా నువ్వు, అభిజిత్ మా అందరికీ నచ్చుతావు, నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు, ఇలా చేస్తావు అని బీభత్సంగా ట్రోల్ అయినా. ఆ టైంలో నాకు బీభత్సమైన హేటెడ్ వచ్చింది. కానీ తర్వాత నాకు అభిజిత్ బాగా నచ్చాడు. అసలు ఎలాంటి కంటెస్టెంట్ రా, యూనిక్ కంటెస్టెంట్ రా, ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నాడు, టూ గుడ్ రైతను అనే ఫీలింగ్ వచ్చింది. ఆ సీజన్లో తోపు కంటెస్టెంట్స్ వచ్చారు. కరోనా టైం ఉండింది, బీభత్సమైన వ్యూవర్షిప్ వచ్చింది, భయంకరంగా వర్కౌట్ అయింది, బాగా వచ్చింది. దట్టు అప్పుడే పెళ్ళి ఉండదు నాకు. మా వైఫ్ పుష్ కూడా ఉండదు. అంతకుముందు నేను ఏంటంటే ఒకరోజు చేసి ఇంకో రోజు చేయకుండా వీడియోస్ ఉండేవాడిని సీజన్ 3లో. కానీ తర్వాత ఆ టైంలో మా వైఫ్ ముందుండి ప్రతిరోజు వీడియోస్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉండింది. మా వీడియోలు పెట్టేది కానీ, వీడియోలు ఆఫ్ చేసేది, ఆన్ చేసేది కానీ, అనుకున్న నాకు ఏదైనా మర్చిపోతే గుర్తు చేసుకుని ఇవన్నీ మా వైఫ్ చేసేది. ఆ సీజన్ హైలైట్, వైరల్. ఇంకా మాట్లాడదాం. తర్వాత బిగ్ బాస్ ఛాన్స్ ఎలా వచ్చింది, దీని గురించి ఒక 2 minutes మాట్లాడాలి. చాలామందికి దీని మీద ఏదో ఉంది. బిగ్ బాస్ సీజన్ 5కి వెళ్ళాలనుకుని చాలా విధాలుగా అనుకుంటా, హోప్ చేసుకుని, మేనిఫెస్ట్ చేసుకుని ఎంతో ఆశగా ఉండేది. దాని చాలా వీడియోస్లో చెప్పాను బిగ్ బాస్కి వెళ్ళాలి అన్నప్పుడు బిగ్ బాస్ సీజన్ 5లో నాకు అసలు అవకాశమే రాదు. అప్పుడు నాకు ఎంతమంది ఉన్నారంటే సబ్స్క్రైబర్లు, బిగ్ బాస్ సీజన్ 4 అయిపోయే టైంకి నాకు బిగ్ బాస్ సీజన్ 3 అయిపోయేసరికి 97,000 నా పెళ్లి టైంకి నాకు సబ్స్క్రైబర్లు 97,000. పెళ్ళైన తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 ఎంత సక్సెస్ అయిందంటే 2,28,000 బాగా పెరిగారు. ఆల్మోస్ట్ ఆ ఒక్క సీజన్కి నాకు 130,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. 130,000 సబ్స్క్రైబర్స్ సీజన్ 4లో. బికాస్ ఆఫ్ కరోనా వచ్చింది అండ్ ఆ టైంలో వ్యూవర్షిప్ పెరిగింది, భయంకరం లైమ్లైట్లోకి వచ్చాను నేను, బీభత్సమైనది. అప్పుడు వచ్చింది కదా, ఆ టైంకి 2,20,000 ఉన్నారు. నేను తోపని ఫీల్ అయ్యేది, నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చేంత తోపని ఫీల్ అయ్యేది. అప్పుడు రాలేదు. కానీ సీజన్ 6లో నేను కామన్ మ్యాన్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు దాని మీద 2-3 వీడియోలు కూడా చేశా. వీడియోలు చేసేటప్పుడు నువ్వు అప్లై చేసావని అడిగితే నేను అప్లై చేయదలుచుకుంటే బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు, అసలు మనకు అవకాశం వచ్చేటట్లేదని ఇంట్రెస్ట్ అయిపోయిందని వదిలేసి సీజన్ 6లో ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేస్తే ఎలా గెలుస్తారు, ఎలా మీకు ఛాన్స్ వస్తుంది ఆ వీడియోల మీద వీడియోలు చేశా. కానీ ఒకరోజు సడన్గా నాకు వైజాగ్ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ టీం నుంచి కాల్ వచ్చింది. ఆదిరెడ్డి నిన్ను కన్సిడర్ చేయాలనుకుంటాం, జస్ట్ నార్మల్గా నీకు ఇంట్రెస్ట్ ఉంటే
నీకు మెయిల్ వచ్చింది, చెక్ చేసి మీ ఆధార్ కార్డులు అవి ఇవి పంపించి మీకు జూమ్ లింక్ పంపిస్తాం అది ఇది అంటే ఇంటర్వ్యూలో నాకు తెలియదు వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయ్యారో. హార్ట్ఫుల్గా మాట్లాడా, మోస్ట్ హార్ట్ఫుల్ ఇంటర్వ్యూ అనుకోండి అది. వాళ్ళు స్పాట్లో నాకు తెలియదు అందరికీ ఎట్లా ఫీల్ అవుతున్నారు, నేను స్పాట్లో సెలెక్ట్ అయ్యాన్న ఫీలింగ్తో మాట్లాడారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అది మరి ఎంతవరకు ఏం చేశానో తెలియదు. నన్ను డైరెక్ట్గా అన్నీ అడిగేవాళ్ళు, అన్ని డైరెక్ట్గా నువ్వు బిగ్ బాస్లో అన్ని అప్డేట్స్ ఇస్తుంటారు అది అట్లా ఇదే, దానికి నేను స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పగలిగాను. అలా చాలా బాగా మాట్లాడాం. అంటే అలా అనిపించింది, వెరీ లెంతీ ఈ కాన్వర్జేషన్ నాతో జరిగింది అనేసి వాళ్ళు కూడా చెప్పడం. అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను అనుకుంటే లాస్ట్కి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. లేదు నువ్వు సెలెక్ట్ అవ్వు, లేదు ఆల్మోస్ట్ లేరండి అని. లాస్ట్లో ఆ సీజన్ 6లో లాస్ట్ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు. ఇంక కష్టమే అండి అనుకున్న టైం లాస్ట్ మూమెంట్లో వేరే వాళ్ళు ఎవరో డ్రాప్ అయ్యే టైంకి సంథింగ్ ఏదో జరిగి మీరు ఉన్నారు అనేసి అప్పుడు రెమ్యునరేషన్ స్టార్ట్ చేసి వచ్చింది. అది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ నా లైఫ్లో. బిగ్ బాస్కి వెళ్ళడం, బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది 1,00,000 కోట్లు ఉండేవాడు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేడు. మొబైల్ లేకుండా, పేపర్ లేకుండా, టైం లేకుండా, డేట్ తెలియకుండా అన్నోన్ పర్సన్ మధ్య నాలాంటి సిగ్గు బిడియం ఉండే కంటెస్టెంట్, బిడియం ఉండే పర్సన్ అమ్మాయిలతో షేర్ చేసుకుంటూ, అమ్మాయిలతో బెడ్ పక్కన అమ్మాయిలు ఉన్నప్పుడు, ఆ అమ్మాయిలు బాత్రూంలో ఉన్నప్పుడు అక్కడక్కడే బట్టలు అక్కడక్కడే తిరగడం, అక్కడక్కడే పులుదొంగడం. అబ్బా నాకు సిగ్గుతో చచ్చిపోయిన ఆ సీజన్లో. ఏమిరా ఈ కర్మ, ఇది ఎప్పుడైపోతుంది అనిపించింది నాకు ఫస్ట్ ఇనిషియల్ డేస్లో. ఎలారా వాళ్ళ ముందు పులుదొంగకుంటాం, ఎలారా వస్తాం, ఎలారా వాళ్ళ ముందు తిరుగుతాం, ఎలారా టవల్ కట్టుకొని తిరుగుతాం, ఇది మన వల్ల కాదని. అప్పుడప్పుడు మనం వెళ్తూ ఉంటే తెలియకుండా అద్దాలలో అమ్మాయి డ్రెస్సులు శారీస్ కట్టుకున్నప్పటికీ అట్లా కనపడుతుంటుంది. సడన్ ఓ అమ్మాయి ఇదేంద్రా మనం ఏమని అనుకుంటారంటే తిరిగిపోయేది. అంటే వాళ్ళు తప్పుగా కాదు చెప్పేది, ఆ బాత్రూంలో వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. మనకు తెలియదు కదా వాళ్ళు బాత్రూంలో ఏం చేస్తారంటే అబ్బాయిలు రావద్దని చెప్తారు. మనం ఏంటంటే ఎక్కడో తిరుగుతూ ఉంటే అది అద్దంలో కనపడుద్ది, అమ్మాయి తిరుగుతాం. ఇలా అనవసరమైన తలకాయ టెన్షన్ ఉంటుంది అక్కడ. ఇలాంటి విచిత్రమైన ఎక్స్పీరియన్స్ మాది, గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. ఆ తర్వాత సరికి నేను ట్రాన్స్పరెంట్గా అనుకుని చెప్పేస్తాను, అది వేరే రకంగా వెళ్ళిపోతుంది, నేనేం చేయలేను. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి మనస్ఫూర్తిగా. బిగ్ బాస్ రివ్యూస్ ఎంత టైం అయింది చూసి దాని దగ్గర చెప్పాలి. నా కర్మ, నేను ఎంత అయిపోద్ది నేను హార్ట్ ఫోన్ మాట్లాడాలంటే ఎక్కువ అయిపోద్ది. బిగ్ బాస్ రివ్యూస్కి పాజిటివ్గా చెప్పాలంటే నువ్వు ఎంత డబ్బులు తీసుకుంటారో అవడాలి. నీకు ఇంతవరకు హైయెస్ట్ డబ్బులు ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరు రివ్యూస్ చెప్పడానికి, పాజిటివ్గా చెప్పడానికి ఎంతవరకు ఇచ్చారంటే, మనకి ఆదిరెడ్డి దగ్గర ఉన్నది ఏంటంటే, నా దగ్గర ఉన్నది ఏంటంటే, నేను మోస్ట్ హానెస్ట్ అండ్ మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటాను. నా మనసులో ఒకడికి మోసం చెయ్యాలి అన్నది ఏ రోజు ఉండదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ, నాకు ఇది రావాలి, వాళ్ళ నుంచి తీసుకోవాలి, వాళ్ళని మోసం చేయాలి, వాళ్ళని అందించాలి, ఇలాంటి ఫీలింగ్ ఏ క్షణంలో ఉండదు. అదేవిధంగా ఎవడైనా నాకు డబ్బులు ఇస్తానంటే బొచ్చెడు మంది అన్నారు. ఈ సీజన్ కూడా అన్నారు, వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ ఈ సీజన్ కూడా డైరెక్ట్ ఆఫర్స్ వచ్చాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే, నేను డబ్బులు తీసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏరా ఇంత ఎదుగుతున్నామని నేనేది ఫీల్ అవుతున్నాను, నేనేదో పాపులర్ అవుతున్నాను నేను ఫీల్ అవుతున్నాను, ఆడెవడ నాకు డబ్బులు ఇస్తే వాడి దగ్గర తీసుకున్నానంటే నేను వేస్ట్ నా కొడుకున్నా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. నేను అంత తక్కువ అంటే వాడి దృష్టిలో నా మీద నాకే కోపం వచ్చేస్తుంది. అంటే వాడు నన్ను ఎంత చీప్గా చూస్తున్నాడు రా, అంటే వీడికి భిక్ష మేద్దాం, వీడికి డబ్బులు ఇసిరేస్తే వీడి మోకాన వీడికి పాజిటివ్ చెప్తాను మనకి అంటే, వీడు నాకంటే వాడు పై స్థాయిలో ఉన్నాడు, నాకు ఇసిరేసి నాకు భిక్ష వేసే స్థాయిలో ఉన్నాడు, నేను అంత ఎదవనే అన్న ఫీలింగ్ వచ్చేసి నా వల్ల కాదు అది. నేను ఎదవనేమో, నేను అంత చీప్ ఫెయిల్ ఏమో, నా దగ్గరికి వచ్చాడంటే ఆఫర్ ఇవ్వడానికి అనేసి అనిపించి నేను మోస్ట్ సీరియస్ వేలో రియాక్ట్ అవుతావు. నీకెంత కావాలి చెప్పే అంత బలుపు చూపిస్తావు వాళ్ళ దగ్గర. నాకు దగ్గర ఎన్ని పడవు, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నాకేది అనిపిస్తే చెప్తాను. మీ కంటెస్టెంట్ నిజంగా పాజిటివ్గా అనిపిస్తే పాజిటివ్గా చెప్తాను, కానీ డబ్బులు ఇస్తే చెప్పే రకం కాదు. నాకు నిజంగా అనిపిస్తే మీకు అనిపించకపోవచ్చు, జనాలు చాలామందికి ఆడినట్టు పొగుడుతున్నారు అనుకో, నాకు నిజంగా అనిపిస్తేనే పొగుడతా. అంతేగాని ఎవడైనా డబ్బులు ఆఫర్ చేస్తానంటే మాత్రం భయంకరమైన సీరియస్ అవుతుంది. నేను వెరీ సీరియస్ నోట్. అలా చాలామందితో సీరియస్ అయినా. సీజన్ 5లో ఒకరి దగ్గర నుంచి వచ్చింది, ఈ సీజన్లో వచ్చింది. ఎవ్రీ సీజన్ నుంచి ఎవరో ఒకరి దగ్గర మీకు ఏమైనా డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా పాజిటివ్ అనే యాంగిల్లో వస్తుంది. మీరు ఆఫర్ ఓపెన్ ఛాలెంజ్, ఏ కంటెస్టెంట్ అయినా అనండి, ఏ పర్సన్ అయినా అనండి, ఆదిరెడ్డి అయినా కూడా డబ్బులకు లొంగుతాడా? ఎనీ పిఆర్, నేను అందరు పిఆర్లో తెలుసు, అందరు పిఆర్లు నాతో టచ్లో ఉంటారు ఆల్మోస్ట్ అప్పుడప్పుడు హాయ్ బాయ్లు. ఎవరైనా అడగండి ఆదిరెడ్డి అలాంటి వాడండి, నో వే. అలాంటి వాడు అయితే ఇంత సక్సెస్ అయ్యి 4 లాక్స్ సబ్స్క్రైబర్స్ రారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏ రివ్యూవర్ కూడా అలా తీసుకోడు, అలా వర్కౌట్ కూడా కాదు. వాళ్ళు ఆఫర్ చేస్తారు, ఆడేంది ఆఫర్. నేనేమనుకుంటా అంటే, నేను వాడి దగ్గర ఏంట్రా చీప్ అయ్యేది, ఆడేంటి నాకు ఇచ్చేది అసలు. ఆ తర్వాత ఇది అయిపోయింది. నెగిటివిటీని ఎలా తట్టుకుంటారు? ఈ నెగిటివిటీ తట్టుకోలేక ఇనిషియల్ డేస్లో నేను ఆపేద్దామని కూడా అనుకున్నాను. కానీ మా వైఫ్ దగ్గరుండి మా వైఫ్ కూడా ఆపే అనేది కూడా చెప్పేది. అంత నెగిటివిటీ వచ్చేది. ఏంట్రా ఈ నెగిటివిటీ, ఫ్యామిలీస్ని తిడతారు, పిల్లల్ని తిడతారు, ఇంటి వాళ్ళని తిడతారు, మనం ఏ రోజు కూడా
ఆ రివ్యూస్, ఆ ఎపిసోడ్లో ఉన్న కంటెస్టెంట్ గురించి అమ్మాయిల పేర్లు పెట్టేటప్పుడు గారనే మాట్లాడతాం. దివ్య గారు, సంజన గారు, ఇవే, వేరేది మాట్లాడను. నో డౌట్ వాళ్ళ ఒక లిమిట్ దాటి కంటెస్టెంట్ని, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఏది మాట్లాడను. ఓన్లీ ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడతా. మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ వేతో ప్రొనౌన్స్ చేస్తా అమ్మాయిలందరినీ. అయినా ఏదైనా అన్నప్పుడు బాధ అనిపించి మానేస్తాను అనుకుంటాను, కానీ మానేద్దాం అనుకుని కూడా బిగ్ బాస్ మీద ఇష్టం ప్లస్ ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి మానేయలేకపోయినాను. ఈ నెగిటివ్ని తట్టుకోవడం ఏంటంటే వదిలేయడం. ఈ మధ్యకాలంలో నేను ఏ రివ్యూవర్ వీడియోస్ కానీ, ఏ ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ, ఏ ట్విట్టర్ అకౌంట్లు కానీ ఏది చెక్ చేయట్లా. ఓన్లీ మన ఫాలోవర్స్ నుంచి వచ్చే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చూస్తాను. అది పాజిటివ్ వేలో ఉంటే చూసి అది యాక్సెప్ట్ చేసి రిప్లై ఇస్తాను. నెగిటివ్ వేలో తిట్టడం ఉంటే వదిలేస్తాను. ఎందుకంటే నా ఒపీనియన్స్ నేను చెప్తాను, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం ఫ్రీగా వదిలేయండి. ఏదైనా మనల్ని తిట్టింది మనం చూస్తేనే బాధపడతాం, కానీ ఆడెవడో ఏదో తిట్టుకుంటున్నాడు, మనం జెన్యూన్గా మనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తాం. ఒకరు జోలికి వెళ్ళట్లేదు. మనం ఒకరి గురించి ఎప్పుడు వీడియోలు చేయడం, మనల్ని అన్న వాళ్ళని కూడా మనం తిరిగి నోటి మీద నుంచి నేను ఏమన్నాను, నన్ను ఎవరన్నా కూడా నేను మళ్ళీ రివర్స్లో వాళ్ళ పేరు కూడా ఎత్తాను. అది వాళ్ళకే అర్థమైపోతుంది. ఏదో ఒక రోజు వాళ్ళు చేసే ఇంటెన్షన్ ఏంటో, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళకి తెలుసు కదా. మనకెందుకు మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటే అదే వెళ్ళిపోద్దని ఆ మెచ్యూరిటీ నాకు లాస్ట్ 2 years నుంచి వచ్చింది. ఇప్పటికీ ఒక 60-70% మెచ్యూరిటీ వచ్చింది. 100% మెచ్యూరిటీ పోవడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పట్టచ్చు. కొరతనం అంటే 36 సంవత్సరాలు ఇంకా కొరవడం ఏంటరా అంటారేమో. ఆ ఓవర్ అది పోవట్లా, అది పోతుంది, నిదానంగా తగ్గిపోతుంది. అది తప్పదు మామ. ఇప్పుడు ఇప్పుడు ఆడు నేను పక్కన ఉంటే ఏదైనా చేసుకుంటాం, ఏదైనా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, నా బలం వాళ్ళ బలం, నా పలుకు వాడి పలుకుబడి చూసుకోవచ్చు. వాడెవడో రూమ్లో ఉంటాడు, నేనెవడో రూమ్లో ఉంటాను. ఊరికి వాడు నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టచ్చు, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం డెడ్ ఈజీ. దానికి ఎందుకు పెద్ద పోటీ, దాని పెద్ద పవర్ఫుల్ పర్సన్ అని చూపించుకున్నట్టు కూడా ఏమి లేదు అక్కడ. రూముల్లో ఉండి నామకే వస్తే ఎవరినైనా తిట్టుకోవచ్చు. నేను లైట్ తీసుకున్నా, అదేముందిరా ఎవరిని ఓడియని ఏమనుకోవచ్చు. దట్టు మనం ఫేమస్ అయ్యే కొద్దీ, మనం కొంచెం సక్సెస్ అయ్యే కొద్దీ ఎక్కువ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆటోమేటిక్గా పళ్ళు చెట్టుగా రాళ్ళు ఉంటాయని అది నాకు అర్థమైంది. నన్ను అంటున్నారంటే నా ఆడియన్స్ కూడా నా పేరు ఎక్కడైనా బూతులు తిడితే కనపడితే, ఇదేంద్ర ఆదిరెడ్డి గారు ఎంత ఫేమస్ అయ్యండి, ఆడబెట్టినా ఈయన తిడుతున్నారు, ఆడబెట్టినా వీడి తెలిసి అని అనుకుంటారనేసి నేను వదిలేసా. సరేలే అందరూ అనుకుంటారు, అది కూడా అది అనిపిస్తుంది కదా, పాజిటివ్ వేలోనే తీసుకున్నా. ఇంకా అనుకోని అని మనం ఏం తప్పు చేయట్లేదు, మనం ఎవరిని ఏం అంటలేదని. ఆ తర్వాత ఎక్కువ డబ్బులు వచ్చిన సీజన్ చెప్పేసాం. ఎక్కువ డబ్బులు వచ్చిన సీజన్ బిగ్ బాస్ సీజన్ 7. నా లైఫ్ని చేంజ్ చేసిన సీజన్. ఎక్కువ డబ్బులు, ఎక్కువ సబ్స్క్రైబర్లు వచ్చిన కూడా సీజన్ అదే. ఎక్కువ సబ్స్క్రైబర్లు అంటే నాకు బిగ్ బాస్ సీజన్ 7లో 3,30,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఒకే ఒక్క సీజన్లో 3,30,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కొత్త సబ్స్క్రైబర్లు 3,30,000 సబ్స్క్రైబర్లు, అరాచకమైన సబ్స్క్రైబర్లు వచ్చారు. అండ్ ఆ సీజన్లోనే నాకు ఎక్కువ డబ్బులు వచ్చాయి. దీని గురించి మళ్ళీ కూడా మాట్లాడతాను లాస్ట్లో. అండ్ సబ్స్క్రైబర్లు ఎక్కువ వచ్చిన సీజన్ అదే. దాని తర్వాత సబ్స్క్రైబర్లు ఎక్కువ వచ్చిన సీజన్ బిగ్ బాస్ సీజన్ 9. నాకు ఎక్కువ సబ్స్క్రైబర్లు అట్టర్ ఫ్లాప్ అని అందరూ అనుకుంటున్న సీజన్ ఈ సీజన్లోనే ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చింది. సీజన్ 7 తర్వాత ఎక్కువ సబ్స్క్రైబర్లు వచ్చిన సీజన్ 9. ఆల్రెడీ ఈ సీజన్లో నాకు 150,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. సీజన్ హాఫ్లో ఉన్నప్పుడు 150,000. అందుకని ఇంకొక 1,00,000 వస్తే 1 million అవుద్దని హోప్ ఉంది నాకు. ఆనందంలో నీ వీడియో చేస్తాను. నీతో నా లైఫ్ స్టోరీ షేర్ చేసుకోవాలి, నా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, మీరు ఎలా మార్చారు అనేది షేర్ చేసుకోవాలి. దాన్ని మీలో చాలామంది కష్టాల్లో ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో నేను మంచి మాటలు కూడా చెప్తాను. నేను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, మీ లైఫ్ కూడా మార్చుకోవచ్చు అనే హోప్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఆ తర్వాత ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చిన సీజన్ కూడా బిగ్ బాస్ సీజన్ 7, తర్వాత సీజన్ 9, తర్వాత సీజన్ 4, ఆ తర్వాత సీజన్ 5. ఇలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ సీజన్ ఇలా ఉంది. తర్వాత వచ్చేసరికి ఎప్పుడైనా బిగ్ బాస్ రివ్యూస్ ఆపేయాలని చూసారా? నేను చెప్పాను కదా, ఎక్కువ నెగిటివిటీ వస్తే, ఎక్కువ ఇంట్లో వాళ్ళని తిడుతున్నప్పుడు ఒక టైంలో అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. ఎందుకంటే జనాలు ఇంతమంది అభిమానిస్తే, ఇంతమంది చూస్తున్నప్పుడు ఆపేయడం ఎందుకు, వాడికి ఎవరికి భయపడదు ఏంటని. తర్వాత బిగ్ బాస్ రివ్యూస్ ఎలా చేస్తారో, ఏమేమి యూజ్ చేస్తారో వీడియోస్కి సింపుల్గా చెప్పేస్తాం. ఆ తర్వాత కంక్లూడ్ చేస్తాను, ఫైనల్ వర్డ్స్ చెప్పేస్తాను. ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్కి నేను ఒక మొబైల్ పెట్టి తీస్తాను, Samsung S23 పెట్టి తీసేటప్పుడు ఈ ట్యాబ్లో రాసుకొని ఆ మొబైల్తో టైప్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే బిగ్ బాస్ నేను వీడియోస్ చూస్తామమ్మా. ఫస్ట్ నా దగ్గర ట్యాబ్లు ఉన్నాయి, ఒక ల్యాప్టాప్ ఉంది, 2 ల్యాప్టాప్లోనే 2 ట్యాబ్లోనే, వీటిల్లో రికార్డ్ చేస్తూ ఉంటాం. రికార్డ్ ఎలా జరిగింది అంటే 24/7 నాది బిగ్ బాస్ అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఫుటేజ్ రికార్డ్ అవుతుంది. అది 10 రోజులు ఉంటుంది. రికార్డ్ అయిన ఫుటేజ్ ఏం చేస్తానంటే, ఒక దాంట్లో రికార్డ్ అయితే అది తీసుకొని ఆ దాంట్లో చూడాలి కదా, అప్పుడు ఇంకో దాంట్లో రికార్డ్ పెడతాను కంటిన్యూటీ. నేను ఇప్పుడు వీడియోలో ఒక గంట మాట్లాడాను అనుకోండి, అక్కడ ఆల్రెడీ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ గంట మాట్లాడి అప్లోడ్ చేసిన తర్వాత అది తీసుకొని మళ్ళీ రికార్డ్ చేస్తా. అది తీసుకున్నప్పుడు వేరేది పెట్టి అక్కడ పెట్టి రికార్డ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. మధ్యలో మిస్ అయినా కూడా మళ్ళీ వెళ్ళి వెనక్కి జరుపుకొని చూస్తూ ఉంటాం. ఇలా రికార్డు చేసుకుంటూ ఉంటాం. రికార్డ్ చేసుకుని చూస్తూ
నేను ఏదైతే చూస్తానో చూసిన ప్రతి అక్షరాన్ని అక్కడ ఉండేది యాజ్ ఇట్ ఈస్గా నేను మొబైల్ పట్టా టైప్ చేస్తాను. ఇక్కడ నాకు అంతా పెయిన్ ఉంటుంది బిగ్ బాస్ టైంలో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం పెయిన్ ఉంటుంది, బీభత్సమైన పెయిన్. మొబైల్ పెద్ద మొబైల్ పట్టుకోవాలి, ఇలా కొట్టుకోవాలి, ఏళ్ళంతా పెయిన్ ఉంటాయి. కొన్ని వేల లైన్స్ రాస్తాం. నేనే కదా, అందరు రివ్యూర్స్ రాస్తారు, నేను ఒక్కనే హైలైట్ అని కాదు, అందరూ చేస్తారు, నేను కూడా చేస్తా. మోస్ట్ హార్డ్ వర్క్ చేస్తాం ఆ టైంలో. దాని గురించి ఇంకా లాస్ట్లో కూడా చెప్తాను, ఈ పాయింట్ మీద నా వీడియో అంతా ఉంటుంది. తర్వాత వీడియో రికార్డ్ చేసుకుంటాను. ఆ మొబైల్లోనే సామ్సంగ్ S23లో 2 లైట్స్ పెట్టుకుని ఏదో నామకేవాస్ చేస్తాను. చేసేసి వీడియో అప్లోడ్ టైంలో ఇక్కడ ఇంటర్నెట్ సరిగా ఉండదు, వైఫై సరిగా ఉండదు. దానికే నాకు వీడియోస్ లేట్ అవుతుంది. అందరికంటే లేట్గా పెట్టడానికి రీజన్, అందరికంటే ఫాస్ట్గా రికార్డ్ చేసిందేనే, అందరికంటే ఫాస్ట్గా వీడియోస్ అయిపోద్ది, నాదే అందరికంటే ఫాస్ట్గా అయిపోద్ది నాకు తెలిసి. కానీ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేసే టైంలో నాకు అప్లోడింగ్కే 30 నిమిషాలు తీసుకుంటుంది. తర్వాత దాంట్లో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ అవి ఉపయోగేసరికి 50 నుంచి 1 అవర్ నాకు అప్లోడింగ్కి పడుతుంది ఎవ్రీడే. పెద్ద వీడియో, ఒక రకమైన వీడియో కూడా 35-40 నిమిషాలు పడుతుంది. అది ప్రాబ్లం అవుతుంది. దానివల్ల రికార్డింగ్ ఇబ్బంది అవుతుంది తప్పించి అంతకుమించి చేయలేదు. వీడియోస్ చూస్తాను, అన్ని రికార్డ్ చేసుకుంటాను, అన్ని టైప్ చేసుకుంటాను, దాని గురించి మాట్లాడతాను, ఒపీనియన్ పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాను, అన్నీ చేస్తాను. అన్నిటికీ కష్టపడుతుంది, ఏమీ రాదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు చాలా ఈజీగా సక్సెస్ అయిపోయారు అది అని అనుకునే వాళ్ళకి లాస్ట్లో ఉంది చెప్తాను. ఇది ఎంత కష్టం ఉంటుందో, ఎంత నెగిటివిటీ ఫేస్ చేశానో, ఎంత హార్డ్ వర్క్ చేశానో, ఇవన్నీ మాట్లాడతా. తర్వాత బిగ్ బాస్ టైంలో నీ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, లాస్ట్లో నీ ఫాలోవర్స్కి ఏం చెప్తాం. బిగ్ బాస్ టైంలో నా లైఫ్ స్టైల్ ఏం లేదు. ఉదయాన్నే 7కి లేస్తాం. 7కి లీడ్ ఇన్ ద సెన్స్ వచ్చేస్తుంది మెలకువ. ఎందుకంటే బిగ్ బాస్ పడుకోగానే దివ్యాను, ఆ సంజనాను, ఆ తనుజాను, లేకపోతే ఆ రామురాతోడో, ఆ కళ్యాణం, వీళ్ళే గుర్తొస్తారు. వాళ్ళు పొలు తోముకుంటున్నట్టు, వాళ్ళు నిద్రపోతున్నట్టు, వాళ్ళు అరుచుకుంటున్నట్టు, ఇవే గుర్తుకొస్తుంటాయి. నిద్రపోయారు కంటి కింద ఇంత వచ్చేసి కళ్ళంతా లోపలికి వెళ్ళిపోతాయి, నాకు నిద్రే ఉండదు. ఇప్పుడు ఉదయాన్నే 7 గంటలకు లేచి రెడీ అవగానే పైకి వచ్చేసి మిడ్ నైట్ అప్డేట్స్ ఉంటాయి, ఆల్రెడీ అర్ధరాత్రి గుసుకొస్తులు రికార్డ్ అయిన చూసుకొని దాని మీద వీడియో చేసి, మళ్ళీ ఉదయం నుంచి సాయం దాకా వీడియోలు చేసుకుంటూ చూసుకొని, మళ్ళీ టైప్ చేసుకుని మళ్ళీ దాన్ని వీడియోలు చేసుకొని, మళ్ళీ నైట్ సాయంత్రం లోపల ఏదైనా ప్రోమోలు వస్తే వీడియో చేసుకొని, మళ్ళీ నైట్కి ఎపిసోడ్ చూసి చేసుకొని, మళ్ళీ అప్లోడ్ చేసి దాని మీద ఒక రీల్ చేసి పడుకునే టైంకి ఎవ్రీ సింగిల్ డే నేను నిద్రపోయే టైంకి 2 అవుద్ది. 2 నుంచి 3, 2:30 ఆ టైం అవుద్ది. 2:30, 3కి నిద్రపోయి 7 లోపల లేస్తారు. ప్రతి 100 డేస్లో ప్రతిరోజు నేను నిద్రపోయే టైం 4 గంటలు, పర్ఫెక్ట్గా 4 గంటల నిద్ర. ఈ 4 గంటల నిద్ర 105 రోజులు సేమ్ ఉంటుంది. ఆదివారం పూట కూడా పడుకుందామని అనుకున్న, ఖాళీ టైం దొరికినా, ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడి 100 డేస్లో ఆదివారం కూడా నిద్ర రాదు. నాకు ఒక 1 అవర్ మా వైఫ్ స్ట్రెస్తో పడుకుందామని ట్రై చేసి నిద్రే రాలా, ఎంతసేపు ట్రై చేసి నిద్ర రావట్లా, ఇంకెందుకు పోయిందిలే అనేసి వదిలేసాం. ఇలా ఈ బిగ్ బాస్ టైంలో లైఫ్ స్టైల్ అంతా ఇలాగా ఉంటుంది. 4 అవర్స్ స్లీప్, మిగతా అంతా కూడా బిగ్ బాస్ చుట్టూ బిగ్ బాస్ చూడడమో, బిగ్ బాస్ వీడియోలు చేయడం, ఇదే ఉంటుంది. మధ్యలో స్నానాలు చేయడం, అన్నం తినడం, ఇవే, ఇంకేముండదు. నా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా స్పెండ్ చేసేది ఏముండదు. ఇంత కష్టపడితే కానీ ఏది మామా, నీకు దేవుడు దైవల్లో డెస్టినీ నీకు ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినంత మాత్రం నువ్వు సక్సెస్ అవ్వు. నీకు క్రియేట్ అయిన ప్లాట్ఫామ్ మీద నువ్వు భయంకరమైన హార్డ్ వర్క్ చేయాలి, ఎంతమంది అన్నా పడాలా. ఒరే నా బతికిదిరా, నా ఫ్యామిలీ కష్టాల్లో ఉంది, నా ఫ్యామిలీని కష్టాల నుంచి బయటకు పడాలరా అంటే, ఎవడేమనుకున్నా, ఎన్ని సూటుపోటు మాటలన్నా, నిన్ను సూటుపోటు మాటలన్నా నా కొడుకులు అందరూ, నీ బంధువులందరూ, నిన్ను ఎత్తి చూపిన బంధువులందరూ నిన్ను అందరి ముందు ఎగతాళి చేసి, ఏం జాబ్ చేస్తున్నారా, ఇంకా ఖాళీగా ఉన్నవారా, మీ నాయన మొండనాయాల, సారీ బూతులు అనుకోవద్దు, నన్ను చాలామంది మా ఊర్లో అన్న మాటలు, మొండనాయాల మీ 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 నాయనకి ముడి కింద నప్పులు పెట్టుకొని హెచ్చులో ఒకటి ఈ చొక్కాలు చూడు ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. నన్ను వచ్చాడు మంది ఇట్లా పల్లెటూరులో అందరూ అనేస్తారు. నేను ఈ నార్మల్ లూజు షర్ట్లు వేసుకుని ఏదో హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఏదో ఎట్లా అంటుంటే పిల్ల చేష్టలతో, దానికి కూడా అతిమో ఇంత అప్పులు పెట్టుకుని ఏమయ్యా ఇంత బిల్డప్, అప్పులు తీసుకోరాదా, అట్లా ఇలాంటి మాటలు. నేను ఒక టైంలో ఇంగ్లీష్ వర్డ్ మాట్లాడినా కూడా మింగన మెతుకులేదు, కానీ నీకు ఎందుకు అయ్యి ఇలా అన్నోళ్ళందరూ మొత్తం మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు మా ఊర్లో కానీ ఎక్కడైనా కూడా సొసైటీ అంతా ఎలా ఉంటుందంటే, మామ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఎగిరిగిరి పడతాడు, నువ్వు సక్సెస్ అయిన తర్వాత ప్రతి నా కొడుకు మూసుకుంటాడు. మూసుకోవాలంటే నువ్వు కష్టపడాలా, కష్టమో నష్టమో నీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోవాలా, నీకున్న ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకోవాలా, నిన్ను నమ్ముకొని వచ్చిన భార్యను దృష్టిలో పెట్టుకోవాలా, మీ అమ్మా నాన్న నిన్ను కష్టపడి ఎలాగోలా పెంచారు కదా, నువ్వు సచ్చే లోపల వాళ్ళు సచ్చే లోపల వాళ్ళని మంచి పొజిషన్లో చూడాలి, వాళ్ళు హార్ట్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసి చచ్చిపోవాలి. నా కొడుకు సక్సెస్ అయ్యారా, నా కూతురు సక్సెస్ అయిందని చూసి చచ్చిపోవాలి వాళ్ళని ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అయినా బయటపడాలి. ఇప్పుడు నేను చాలా గాలిగా తిరిగాను, నేను అసలు పట్టించుకున్నాను లైఫ్ని, ఎందుకంటే నాకు స్కోప్ లేదు, డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాదు, అలా వదిలేసా. కానీ ఒక ప్లాట్ఫామ్ ఫిక్స్ అయ్యి ఇది రా ప్లాట్ఫామ్, దీని మీద సంపాదించొచ్చురా, దీని మీద కష్టపడొచ్చురా అన్ని తెలిసిన తర్వాత మాత్రం ఏ రోజు నేను కాముకు కూర్చోలేమో, నాకు డబ్బులు వస్తున్నాయను, నాకు సబ్స్క్రైబర్లు వచ్చారనో, ఒకరోజు రెస్ట్ తీసుకున్నాను, అసలు ఏముండదు నాకు. ఎట్టయినా నేను రివ్యూవర్స్ చాలామంది ఉన్నా, నా రివ్యూకి వచ్చేసరికి 1 గంటకు 2 గంటలకు పెట్టినా చూస్తారులే అనే కేర్లెస్ ఉండదు. ఎవ్రీడే వీడియోస్ పడాల్సిందే, వీడియోస్ చేయాల్సిందే, ప్రతిరోజు 9 లక్షల సబ్స్క్రైబర్లు అయినా 8 లక్షల సబ్స్క్రైబర్ అయినా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాల్సిందే, సబ్స్క్రైబ్ చేయమని అడగాల్సిందే. అదే విధంగా కష్టపడతాం. ఎందుకంటే నిన్ను ఎవడైతే ఎగతాళి చేశాడో, నిన్ను ఎవడైతే తక్కువ చూశాడో వాళ్ళందరూ నోరు మూసుకునేలాగా మన సక్సెస్తోనే సమాధానం చెప్పాలి.
మన సక్సెస్తోనే, మనం ఎదుగుదలతోనే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి తప్పించి ఆయన రివర్స్ ఏది అనబలే. నువ్వు సక్సెస్ఫుల్గా నీ పెళ్ళాం బిడ్డలతో సుఖ సంతోషాలతో నీ పెళ్ళాం బిడ్డలతో నువ్వు సక్సెస్ఫుల్గా నీ పెళ్ళాం బిడ్డలతో 3 పూట్ల హ్యాపీగా తిని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే అది వాళ్ళకి తెలిస్తే చాలు, వాళ్ళే సస్తారు సగం. అంతేగాని నువ్వు వాడిని ఏది చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీ ఫ్యామిలీ నువ్వు హ్యాపీగా ఉంటే నీ విరోధులు నీ ఎనిమిస్ దానికోసమే దానివల్లే రకరకాల జబ్బులు తెచ్చుకొని సస్తారు. అది చేయాలి, అది జరిగేలాగా చేయాలి. మన సక్సెస్తో మనం కష్టపడడంతో జరుగుద్ది, అంతకుమించి వేరే ఏది లేదు. ఇంతవరకు బిగ్ బాస్లో నాకు ఎన్ని కోట్లు వచ్చాయి అనే దాని గురించి బిగ్ బాస్ రివ్యూస్ మీద ఎన్ని కోట్లు వచ్చాయి అనే దాని మీద thumbnailలో ఉన్నట్టుగా సీజన్ 7లో నేను చెప్పాను. ఒకనొక టైంలో 1 monthలో నాకు 39 lakhs వచ్చాయి. దాన్ని కూడా డిలీట్ చేశాను. ఎందుకు డిలీట్ చేశానంటే ప్రతిసారి అలాగ వస్తాయేమో అనేసి రకరకాల వెబ్సైట్లో రకరకాలుగా రాసుకొని అది పెట్టిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేసి రివ్యూస్ చేయాలి, వీడియోస్ చేయాలి, బిగ్ బాస్ వీడియోస్ చేయాలి అనేసి భయంకరంగా ఫోర్సు ఎంతోమంది. అలా కొంతమంది నేను చెప్పినా కూడా వరే అది కష్టం రా మామ, కష్టం, అది చేయలేరు, అది ఇబ్బంది పడతాం, చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరికీ రావు, చాలా చాలా కష్టం దాని మీదని. దానికోసం కెమెరాలు కొన్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కెమెరాలు కొని బిగ్ బాస్ రివ్యూలు చేయాలని స్టార్ట్ చేసి బిగ్ బాస్ మీద వీడియోస్ చేయాలని స్టార్ట్ చేసి డబ్బులు బొక్క పెట్టుకుని ఉన్న జాబులు రిజైన్ చేసి బిగ్ బాస్ రివ్యూస్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, 2-3. అలా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆ డబ్బులు ఇంత వస్తాయని చెప్పిన దానివల్ల అందరికీ ఇంత వస్తాయేమని చెప్పి తెలియకుండా జాబులు మానేసి చేసేవాళ్ళు ఉంటారు. తెలియకుండా వాడు వెళ్ళే దారిని మూసుకొని దారిని మార్చుకొనేసి ఈ బిగ్ బాస్ మీద పడి ఈ రివ్యూస్ చేయడానికి ట్రై చేసి అనవసరంగా స్పాయిల్ కూడా అవుతుందంటే అలాంటి కేసెస్ నేను కొన్ని చూశాను. అరే మనం చెప్పడం వల్ల ఇలా నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే ఇది వే ఉంది, మీరు అందరి వల్లే వచ్చింది, ఇది ఒక వే ఉంది, మీరు కావాలంటే వీడియోస్ చేయొచ్చు అనే సెన్స్తో చెప్పాను. కానీ అట్లా లేదు, ప్రతిసారి అలా రాదు, భయంకరంగా కష్టపడాలి, భయంకరంగా కష్టపడినా కూడా వస్తుందో రాదు తెలియదు. కానీ అందుకని నేను ఏం చెప్తానంటే, నేను లైఫ్లో హ్యాపీగా ఉన్నాను, డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా లీడ్ చేస్తున్నాను నా లైఫ్ని, దానికి అన్నిటికీ బిగ్ బాసే కారణం. కానీ ఎన్ని కోట్లు వచ్చాయని నా లైఫ్లో ఇంకెప్పుడు కూడా దీని రిలేటెడ్ డబ్బుల గురించి చెప్పాలనుకోవట్లా. దానివల్ల ఏంటంటే అనవసరంగా ఎవరెవరో లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు. ఈ చట్టంలో పడి ఇది దీంట్లోకి వచ్చి ఇంపాసిబుల్ మామ. 100 మందిలో 2-3 సక్సెస్ అవుతారు ఈ బిగ్ బాస్ రివ్యూస్ కెరీర్లో, అంత ఈజీ కాదు. అండ్ సక్సెస్ అయిన వాళ్ళకి కూడా బీభత్సమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. రివ్యూవర్స్ని ఎవరిని అడగండి, అందరూ అదే చెప్తారు. నిద్ర ఉండదు, వేరే జాబులు చేసేవాళ్ళు, వేరే టెన్షన్స్ పెట్టుకొని చేసేవాళ్ళు, పెళ్ళాం బిడ్డలను వదిలేసి చేయాలి, అసలు నైట్ నిద్ర ఉండదు, 24 గంటలు కష్టపడాలి, అందరినీ ట్రోల్స్ భరించాలి, అందరినీ తిట్లు భరించాలి, ఎవ్రీథింగ్. ఇంత హార్డ్ వర్క్ చేస్తే కానీ సక్సెస్ రాదు, ఇంత వస్తుంది అనేసి ఫీల్ అయ్యి తెలియకుండా ఇదిలోకి దిగాలి అనుకుంటే అన్నీ వదిలేసి దిగితే, దీన్ని ఇష్టపడే వాళ్ళు దిగితే ఓకే, ప్రాబ్లం లేదు. కానీ ఇది ఇష్టం లేకపోయినా డబ్బులు ఇంత వస్తాయని దిగడం కష్టం. అందుకని నేను దీని రిలేటెడ్ డబ్బుల గురించి ఎత్తాలని లేదు. ఎంత వచ్చాయంటే నా లైఫ్ బాగుండే అంతగా వస్తాయి. నా లైఫ్ నా ఫ్యామిలీ బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం అంటే బికాస్ ఆఫ్ యూ ఆల్ అండ్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ అండ్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ రివ్యూస్. అది పరిస్థితి. నేను అది చెప్పదలుచుకోవట్లా. ఎందుకు చెప్పాలి అంటే దానికి రీజన్ చెప్పాను. ఇంకోటి ఓవరాల్గా ఏం లేదు మా, నీకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటే, నువ్వు ఇప్పుడు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటే, మీ ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉంటే, జాబ్ లేకపోతే అసలు ఏం జరగద్దా ఏంట్రా ఇది లైఫ్ ఎట్టుపోతుందని ఆలోచించుకున్న సిచ్యువేషన్లో ఉంటే నా లైఫ్ గుర్తు చేసుకో. మీలో ఉన్న చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళలో ఈక్వల్ అండ్ అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ నేను 2013 టైంకి ఫేస్ చేస్తున్నా, అండ్ 2018 టైంకి కూడా ఫేస్ చేస్తున్నా. ఆ 5 సంవత్సరాలు అంతే దారుణమైన ప్రాబ్లమ్స్. నా కంట్లో ఆనందం ఉండేది లేదు. ఎవరైనా జోకులు వేస్తే ఆర్టిఫిషియల్ నవ్వులు నవ్వే ఉన్నాయి. అంటే ఇంక లైఫ్లో పెళ్ళి అనే ఆలోచన, నాకు బిడ్డలు పుడతారనే ఆలోచన, నా వైఫ్ ఇలా ఉంటుందనే డ్రీముల్లో కలగనే ఆలోచన, ఒక అమ్మాయితో నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండాలి, ఇలాంటి ఇది ఎప్పుడు ఉండేది లేదు. మనకేం రా, మనకు పెళ్ళి పటాకులా, మనం ఎంతరా, మన లైఫ్ ఏదైతే అది అవుద్దని నార్మల్ లైఫ్ స్టైల్, ఇంకా అసలు మనకు సంబంధమే లేను అనేసి ఊహించుకున్న రోజులు. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉంటారు. మీకు ఒకటే చెప్పేది, నువ్వు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నా చచ్చిపోకుండా, గివప్ ఇవ్వకుండా నువ్వు చేసే పనిని చాలా జాగ్రత్తగా, చాలా గట్టిగా, ఎంత ఎర్రిపప్ప పనిని చేయి, ఎంత చీపెస్ట్ థింగ్ అయినా చేయి. నువ్వు ట్రస్ట్ బిల్డ్ చేసుకో, హానెస్టీగా ఉండు. నేను ఎందుకు ట్రస్ట్ బిల్డ్ చేసుకో, హానెస్టీగా ఉండు అని చెప్తున్నానంటే ఒక మాట చెప్తాను. నువ్వు టీవీలు రిపేర్ చేసే పర్సన్ అయినా, నువ్వు బాత్రూంలకు అడిగే పర్సన్ అయినా, నువ్వు కీకిరిపులతో చీపులు చేసుకునే పర్సన్ అయినా, నువ్వు 10 ఇళ్లలో పాచి పని చేసుకునే పర్సన్ అయినా, నువ్వు ప్లంబర్ వర్క్ చేసుకున్న, బేల్దార్ వర్క్ చేసుకున్న, హానెస్టీ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే దాన్ని 100 కోట్లకి తీసుకెళ్ళడం ఇట్స్ వెరీ ఈజీ. అది చెప్పే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, లేరా నువ్వు చెప్పొచ్చు అనుకోవచ్చు. నేను సింపుల్గా చెప్తున్నాను. ప్రతి దాంట్లో హానెస్టీగా ట్రస్ట్గా ఉండడం అంటే
నువ్వు టీవీలు రిపెల్ చేస్తున్నావు మామ, నలుగురితో వెళ్ళి బాగా మాట్లాడు, నలుగురితో కనెక్షన్స్ బిల్డ్ చేసుకో, వాళ్ళ దగ్గర డబ్బులు అందరికంటే ₹1 తక్కువ తీసుకో, జెన్యూన్గా మాట్లాడు, వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తు, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి రిటర్న్ కాల్ చేయి, వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయి, మళ్ళీ వాడు నిన్నే పిలుస్తాడు. బాత్రూంలోకి అడుగుతున్నా కూడా వాడు ₹1 ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా నువ్వు చేసే పని నీట్గా చేయి, నువ్వు మళ్ళీ పిలుస్తాడు. నువ్వు అందరితో బాగుండు, రెప్యుటేషన్ పెంచుకో, పదే వెళ్ళి వాడిని అప్పులు అడగొద్దు, ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు చులకనవద్దు. ఆటోమేటిక్గా ర్యాప్ బిల్డ్ అవుద్ది, ఆటోమేటిక్గా నేను నమ్ముతారు, నమ్మిన వాడు నీకు ఏదో ఒక టైంలో ఎప్పుడొకప్పుడు హెల్ప్ చేస్తారు. నువ్వు నిజాయితీగా ఉంటే హెల్ప్ చేసే వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు మా ఈ లైఫ్లో. ఈ సొసైటీలో నిజాయితీ పర్సన్స్ లేరు, జెన్యూన్ హానెస్ట్ పర్సన్స్ లేరు. ఈరోజు నేను నాకున్న సర్కిల్లో, నాకున్న ఫ్రెండ్స్లో, ఇప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేసి వచ్చాను. 15,000 శాలరీకి నాలెడ్జ్ షెట్ అని ఒక కంపెనీలో వర్క్ చేసి వస్తే, ఆ కంపెనీలో వర్క్ చేసి వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఓనర్స్ కూడా నాతో చాలా క్లోజ్గా ఉంటారు. ఇప్పటికీ నేను ఏదో తోపని కాదు, నాలో ఉన్న హానెస్టీ, నేను చాలా స్ట్రైట్గా, నేను చాలా హానెస్ట్గా ఉంటాను సార్ల దగ్గర. అంత హానెస్టీ వల్ల ఆ కంపెనీ ఓనర్స్ కూడా ఇప్పటికీ నాతో రిలేషన్, నేను చాలా బాగుంటాను సారాలతో. అదే ఇదితో అంత ర్యాప్ బిల్డ్ అవ్వడానికి బికాస్ ఆఫ్ హానెస్టీ, బికాస్ ఆఫ్ మన ట్రస్ట్. వాళ్ళని మన మీద పెట్టుకున్న ట్రస్ట్ని ఎక్కడ బ్రేక్ చేయకూడదు. అంత ట్రస్టీగా, అంత హానెస్ట్గా, అంత ట్రస్ట్తో అంత హానెస్ట్గా ఉండండి. ఏ ఫీల్డ్లో ఉన్నా సక్సెస్ అవ్వడానికి లేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ అవుతాం. మోసం చేయాలన్న ఇదితో, ఏదో ఒకటి చేయాలన్న ఇదితో చేస్తే మాత్రం వర్కౌట్ కాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, గివప్ ఇవ్వద్దు. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో చాలా జాగ్రత్తగా, నిజాయితీగా హార్డ్ వర్క్ చెయ్యి, సక్సెస్ అయ్యే తీరుతావు. నాకంటే దారుణమైన సక్సెస్ తీరుతావు. నా దగ్గర ఏ టాలెంట్ లేదు, మా ఓన్లీ సొల్లు మాటలు చెప్తాను. అది కూడా ఏంటి, బిగ్ బాస్ అనేది ఎందుకు పనికిరాదు. దానివల్ల ఏమన్నా ఐఐటీలో బిట్లు వస్తాయి, ఎంసెట్లో బిట్లు వస్తాయి, ఏమొస్తాయి? ఏమీ రాదు. నాకు డబ్బులు వస్తాయి, మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఏదో ఉడాలిగా ఏదో మాట్లాడుతున్నాను. అలాంటి షో గురించి నేను మాట్లాడితేనే సక్సెస్ అయినా అంటే నా దగ్గర టాలెంట్ లేదు. అలాంటిది దగ్గర వచ్చే టాలెంట్ ఉంది. ఎందుకు చచ్చిపోవాలా, ఎందుకు బాధపడాలా, ఎందుకు గివప్ ఇవ్వాలా, ఎందుకు ప్రాబ్లమ్స్, ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావు? చెయ్యి, కష్టపడు. ఒక టైంకి సక్సెస్ వస్తే ఆ టైం కోసం వెయిట్ చేయమా, అంతే నేను చెప్పేది. నా అంత ప్రాబ్లమ్స్లో ఉన్నా, నాకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉన్నా, టైం కోసం వెయిట్ చేయడం తప్పించి లైఫ్లో సూసైడ్ జోలికి వెళ్ళొద్దు. ఫైనల్గా నేను ఎప్పుడు చెప్పాలని ఇదే మాట చెప్తా. మా మదర్ 2013లో ఉరేసుకుని చనిపోయేదానికి రీజన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ పెట్టుకొని చచ్చిపోతే ఈరోజు మేము ఎలా ఉన్నాం? ఏ ఇబ్బంది వచ్చినా మా అమ్మని చూసుకోగలం, ఏ ఇబ్బంది వచ్చినా మా అమ్మని గట్టిగా ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్ళగలం, ఏ బంగారం అయినా కొనిచ్చగలను, అంత రిచ్ లైఫ్ స్టైల్ చూపించగలం. మరి ఆ ఉందా? ఎందుకు లేదు అంటే, మన కష్టాలు ఇంక తీరమని ఆవేశపడి చచ్చిపోతే కష్టాలతో చచ్చిపోతావు. నువ్వు ఎన్ని కష్టాలు ఉన్నా భరించు, అవసరమైతే నువ్వు కూటికి లేక చస్తావు, నువ్వు ఆటోమేటిక్గా చస్తావు. అంతేగాని బలవంతంగా నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు లైఫ్ గురించి. ఏమంటాడు మామ, అప్పులు ఎగ్గొట్టావు, అయిపోయింది, వాడు తిట్టుకుంటాడు, ఇంటికి వచ్చి 4 మాట్లాడాడు, వెళ్ళిపోతాడు. నువ్వు దానికి చచ్చిపోవడం అనేది నాట్ ఎట్ ఆల్ ఏ సొల్యూషన్. కష్టపడు, పోరాడు, నువ్వు సక్సెస్ అయి తీరుతావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్గా నేను చెప్పేది, నమ్మకం పోగొట్టుకోవద్దు. నమ్మకం ఉంటే నీకు 10 మంది డబ్బులు ఇస్తారు. నమ్మకం పోయిన రోజు నీకు ఎవ్వడు నీ వెనక నిలబడ్డు, ఎప్పుడు అబద్ధాలు, అరే ట్రస్ట్ బ్రేక్ చేసుకోవద్దు, హానెస్టీగా ఉండు. నువ్వు ఫీల్లో నువ్వు సక్సెస్ అవ్వకుండా ఎవ్వడు ఆపలేడు మా. నేనేం మాట్లాడానో, ఎంతవరకు చెప్పానో నాకు తెలీదు. నా లైఫ్ సక్సెస్ అవ్వడానికి మీ 9 లక్షల మంది రీజన్. మీ 9 లక్షల మందికి నేను, నా ఫ్యామిలీ జీవితం మొత్తం రుణపడే ఉంటాను. మీరు పెట్టిన భిక్షది. దట్టు నేను ఎప్పుడైనా ఓవర్గా ఈ వీడియోస్లో మాట్లాడినా, ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేసినా, జస్ట్ టు ఎంటర్టైన్. కానీ మీ ముందు నేను తోపు అని ఫీల్ అయ్యే రోజు ఎప్పటికి రాదు. ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ 6కి వెళ్ళేసి వచ్చి 3-4 సంవత్సరాలు అయినా ఏ రోజు కూడా నా నోట్లో నుంచి నా ఫ్యాన్స్ అనో ఇట్లాంటి మాటలే రాదు. నా జన్మలో నాకు అన్నయ్య ఫ్యాన్లు, నా ముఖానికి నాకెందుకు ఫ్యాన్స్, నేను ఎందుకు ఫ్యాన్స్, నా ఫాలోవర్స్ అని అంటాను తప్పించి, నా అకౌంట్ ఫాలో చేసే సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అంటాను. కానీ అంత గర్వంతో నాకు ఫ్యాన్స్ ఉన్నారనో, నేను వాళ్ళకంటే తోపు అనే ఫీలింగ్ నాకు ఎప్పటికి రాదు. మీ ముందు నేను ఎప్పుడు అధపాతాలలోనే ఉంటా, మీరు నాకు పై స్థాయిలో ఉంటారు. నన్ను పోషించిన వాళ్ళు మీరు. నేను మీకు ఏమీ చేయట్లేదు, జస్ట్ నాకు వచ్చిన మాటలతో నేను ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అది ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తానో, కొంతమంది హేట్ చేస్తా కూడా, కొంతమంది ఇష్టం లేక కూడా చేస్తుంటారు. నేను ఫైనల్గా చెప్పేది ఒకటమ్మా, నేను ఏ రోజు కూడా ఒకరికి వాంటెడ్గా పాజిటివ్ చేయను, ఒకరికి వాంటెడ్గా నెగిటివ్ చేయను. నాకు ఆ రోజు ఎపిసోడ్లో ఏది అనిపిస్తే అది చెప్తాను. నేను చేస్తున్నంత తలకాయ నేను ఫేస్ చేసేంత నెగిటివిటీ, నాకు వస్తున్న హేటెడ్ ఎవరికి, ఏ యూట్యూబర్స్కి రాదు. బికాస్ ఎందుకంటే నాకు బిగ్ బాస్ వీడియోస్ రిలేటెడ్గా ఒక 1,000 to 2,3 వేల వ్యూస్ అయినా అందరికంటే ఎక్కువ వస్తాయి. కాబట్టి అందరూ చెప్పే ఒపీనియన్స్ ఏమైనా నా ఒపీనియన్కే ఎక్కువ వాల్యూ ఇచ్చి నన్నే ఎక్కువ తిడతారు. అందరికీ అదే అనిపించినా కూడా నేనేది చెప్పినా అదే క్రిటిసైజ్ అవుద్ది. అది నేను ఏదైనా అందరూ పొగిడినట్టుగా నేనే పొగిడినా కూడా నువ్వే ఎక్కువ లేపుతున్నావు, నువ్వే సింపతి చూపుతున్నావు నన్నే అంటారు. ఆటోమేటిక్గా ఎక్కువ క్రిటిసిజం నేనే తీసుకుంటానో నాకు అర్థమవుతుంది. సరేలే, మనం క్రిటిసైజ్ చేస్తున్నాం, నన్ను క్రిటిసైజ్ చేస్తారు, అవన్నీ తీసుకుంటేనే సక్సెస్ అవుతావు.
నువ్వు ఎంత ఎదిగితే అంత క్రిటిసిజం, అంత నెగిటివిటీ, అంత తలకాయ నొప్పులు వస్తూనే ఉంటాయి. ఏ చెట్టుకు ఆ గాలి వస్తుంది మామ, నీకెంత ప్రాబ్లమ్స్ వస్తాయో అంత ఎత్తులో ఉన్నావు, అంత సక్సెస్ఫుల్ అయితేనే అంత తలకాయ నొప్పులు, అంత క్రిటిసిజం వస్తుంది. అవన్నీ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. నేను రెడీగా ఉన్నాను. ఇంకా చాలా దూరం వెళ్తాను. చాలా దూరం వెళ్ళేటప్పుడు నాతో పాటు 10 మందిని తీసుకొని వెళ్తాను తప్పించి సెల్ఫిష్గా ఏమున్నాను. చాలా మందికి చాలా చేస్తాను. మీరు కూడా చూస్తారు ఫ్యూచర్లో. లవ్ యూ. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను నా హార్డ్ వర్క్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఫర్ దీస్ 7.5 years. లవ్ యూ. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకేం చెప్పాలి? ఏంది మామ, ఒక అనామకుడిని నా ఫేస్బుక్లో 120 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. 2013-14 టైంలో నా ఫేస్బుక్లో 120 మంది ఫ్రెండ్స్ ఉంటే ఈరోజు ఒక అనామకుడు బొడ్డు వెంకట ఆదినారాయణ రెడ్డి అనే నేను ఒక అనామకుడిగా స్టార్ట్ చేసి నా చుట్టూ 128 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ తప్పించి నా క్లోజ్ ఫ్రెండ్స్లో ఉండే వాళ్ళు కూడా నేను ఎప్పుడైనా డబ్బులు అడతానేమో, మా ఊరు మొత్తం మీద అందరం ముక్కులు వేలుపెట్టి ఈ ఊర్లో మోస్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఫ్యామిలీ ఏది అని 2013లో అడిగితే అన్ని క్యాస్టులు వాళ్ళు చెప్పేది మా పేరు ఆదిరెడ్డి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ బీభత్సమైన ప్రాబ్లమ్స్లో ఉన్నారనే సిచ్యువేషన్ నుంచి నాకు దాదాపుగా అన్ని ఛానల్స్లో కలిపి దాదాపుగా దీంట్లో 9, మా వైఫ్ ఛానల్లో 6.5 లక్షలు, ఇన్స్టాగ్రామ్లో 5 లక్షలు, మా వైఫ్కి ఇన్స్టాగ్రామ్లో 1.5 లక్షలు, ఇవన్నీ కలిపి చూసుకుంటే ఆల్మోస్ట్ 20 లక్షల మంది ఫాలోవర్స్, 20 లక్షల మంది నా వెనక ఉన్నారు. 128 మంది ఎక్కడ, 20 లక్షల మంది ఎక్కడ నా వెనక ఉండేది, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. లైఫ్ చేంజ్ అవ్వడానికి 1 మూమెంట్ ఈజ్ ఎనఫ్. డోంట్ గివ్ అప్. సూసైడ్స్ మాత్రం చేసుకోవద్దు. నీకు మంచి రోజులు వస్తాయి, కష్టపడు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్. ఏం మాట్లాడాను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి మామ. అంతే. లైక్ చేయండి. 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తాను. చూడాలి.